లూకా 7వ అధ్యాయం 2-10 వరకు చూసుకుంటే ఒక శతాధిపతి, ఒక సెంచురీన్ యొక్క విశ్వాసం ఎలా ఉంది అనేది మనం చూస్తాము. ఆయన విశ్వాసానికి దేవుడే యేసయ్య ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే తన దాసునికి బాగలేదని చెప్పేసి యూదుల్ని బతిమాలి యేసయ్యని తీసుకొని రండి, యేసయ్యకి చెప్పండి నా దాసుడిని స్వస్థపరచమని, ఆయనను తీసుకొని రండి అని పంపించిన శతాధిపతి మరి ఆ యూదుల మాటలు విని యేసయ్య మరి తన దగ్గరకు తన ఇంటికి వస్తూ ఉండగా దారిలో ఉన్నప్పుడే యేసయ్యను చూసి తన స్నేహితులతో ఇలా చెప్తాడనమాట. ఆయన గొప్పవాడు, ఆయన నా ఇంటికి రావడానికి నేను అర్హుడని కాదు, కాబట్టి యేసయ్యకు వెళ్ళి చెప్పండి, నా దగ్గర పని వాళ్ళకు నేను పని చెప్తే వారు నేను ఏం చెప్తే అది ఎలా చేస్తారో అలాగే యేసయ్యకు చెప్పండి, ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, నా యొక్క పనివాడు స్వస్థత పొందుకుంటాడని చెప్తాడు. అది వెళ్ళి ఆ స్నేహితులు యేసయ్యతో వెళ్ళి చెప్పినప్పుడు యేసయ్య ఆశ్చర్యపోతాడు. శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసినప్పుడు యేసయ్యకి ఆశ్చర్యమైంది. ఎలా ఇశ్రాయేలీల్లో కూడా ఇలాంటి విశ్వాసం ఎవరికీ లేదే, నీ మాట మాత్రం సెలవియ్యి, నా దాసుడు స్వస్థపరుస్తాడు అని చెప్పి ఇశ్రాయేల్ వైపు చూసి యేసయ్య చెప్తాడు, మీకు కూడా ఇంత విశ్వాసం లేదే, మరి ఈయన నా మాట సెలవిస్తే చాలు, మరి నా దాసుడు స్వస్థపడతాడని చెప్పినప్పుడు యేసయ్య మాట సెలవిస్తాడు. ఆడ చెప్పిన వాళ్ళు వెనక్కి తిరిగి ఆ దాసుని దగ్గరికి వచ్చి ఆ మాట విని చూస్తే ఇక్కడ దాసుడు స్వస్థత పొందుకొని ఉంటాడు. శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసినప్పుడు యేసయ్య కూడా ఆశ్చర్యపోయినాడు. మరి యేసయ్య మాట చాలు, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త తన మాట వాక్కును విడుదల చేస్తే చాలు, నా యొక్క దాసుడు స్వస్థత పొందుకుంటాడు అనే విశ్వాసాన్ని చూసినప్పుడు యేసయ్యకి ఆశ్చర్యమైంది. ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు ఇతను అని చెప్పేసి. నిజమే, దేవుడు మనం ఏ విధంగా విశ్వసిస్తున్నామో ఆ రీతిగానే స్వస్థపరుస్తున్నాడు. 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ అనుకుంది యేసయ్య వస్త్రపు చెంగును మాత్రం నేను ముడితే చాలు నాకు స్వస్థత వస్తుంది అని. అలాగే ఆమె ముట్టింది, ఆమె స్వస్థత పొందుకుంది. యాయిర్ అనుకున్నాడు, నా ఇంటికి యేసయ్య వచ్చి నా కుమార్తె మీద చేతులుంచితే నా కుమార్తె బ్రతుకుతుంది అన్నాడు. యేసయ్య వెళ్ళి చేతులుంచగా అలాగా స్వస్థత పొందుకున్నా. దేవుడు మన విశ్వాసాన్ని ఘనపరుస్తున్నాడు. మనం ఏ విధంగా దేవా నేను ముట్టుకుంటే, నీ మాట వింటే, నీ హస్తం తాకితే 3 రకాల విశ్వాసాన్ని వారు ఈ విధంగా జరిగితే బాగుంటుంది అనుకున్నప్పుడు అలాగే దేవుడు స్వస్థపరుస్తూ వచ్చాడు. నిజముగా అవును, యేసయ్య మన యొక్క విశ్వాసాన్ని ఘనపరుస్తాడు. మన విశ్వాసాన్ని దేవుడు మనం కోరుకున్నట్టుగా మనకు చేసి మనని విశ్వాసాన్ని దృఢపరుస్తాడు.